తెలంగాణలో నేడు రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరుగుతున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి 4 పథకాలకు అధికారులు దరఖాస్తులను స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు, వార్డు సభలు కొనసాగనున్నాయి. తెలంగాణలో నేడు రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు అలాగే లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరుగుతున్నాయి. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా. శ్రీకాంత్, దీపిక, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో ఈ 4 పథకాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల నిన్నటి నుంచి ఈ గ్రామ సభలు అనేది బెనిఫిషరీకి సంబంధించి 21 నుంచి 24 వరకు ఆ బెనిఫిషరీ లిస్టు గ్రామ సభల ద్వారా ఫైనల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిన్న ప్రారంభమైన గ్రామ సభలు అయితే రసాభాస గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అసలైన లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం వహించారనేది ప్రధానంగా క్షేత్రస్థాయి నుంచి పలు నిరసనలు, ప్రభుత్వానికి నిరసన శాఖ తగిలిందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల అధికారులు కావచ్చు, ఎవరైతే ఫీల్డ్కి గ్రామ సభలు నిర్వహిస్తారో వారిని అడ్డుకొని నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం అంటే పూర్తిగా మెయిన్గా ఇక్కడ మనకు సంబంధించి చూసుకుంటే రేషన్ కార్డు ఇష్యూసే మెయిన్గా ఇక్కడ ప్రధాన సమస్యగా ఇటు ప్రభుత్వానికి కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎక్కువ వచ్చిన నిరసనలు చూసుకుంటే ఇదే మెయిన్ అంశంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇటు 4 పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 చూసుకుంటే రేషన్ కార్డ్స్కు సంబంధించి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అసలు బెనిఫిషరీస్కు ఎవరైతే గతంలో ప్రజాపాలన పేరిట గత ఏడాది చేసిన ఏదైతే విజ్ఞప్తులు తీసుకున్నారో దాన్ని బేసిస్గా కాకుండా అదేవిధంగా ఇటీవల కులగణనకు సంబంధించి ఏదైతే ఆ ఎంక్వైరీ అప్పుడు తీసుకున్నారో అది కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆ గతంలో ఆన్లైన్ చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇటీవల కలెక్టర్లు నివేదిక పంపించింది. ఆ నివేదిక ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు, అక్కడి నుంచి నేరుగా సెక్రటరీస్కి, తర్వాత విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు వస్తుందో కొత్తగా వారికి అది ఆన్లైన్ అప్లై చేసుకున్న వారికి వారి బెనిఫిషరీ లిస్టు వెళ్ళడం జరిగింది. నిజంగా ఎవరైతే ఆఫ్లైన్లో ఆ దరఖాస్తు రూపంలో చేసుకున్నారో వారికి మాత్రం వెళ్ళలేదు. అయితే దీన్నే ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా తీసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి విలేజ్ వైజ్ సెక్రటరీస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. అర్హులు ఎవరైతే ఉన్నారో వారు ఆ దరఖాస్తుదారులది ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి ఇవని చెప్పి వారు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికి అధికారుల అలసత్వం, నిర్లక్ష్యానికి ఇటు ప్రభుత్వ పెద్దలైతే మాత్రం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్న హుటాహుటిన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులందరూ సమావేశం, జిల్లా కలెక్టర్లతో సమావేశమై దీనిపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఎందుకంటే అసలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజాపాలన ఈ పథకాల ఇంప్లిమెంట్లో భాగంగా 26 నుంచి ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీ లిస్టు ముందే ఎందుకు లీక్ చేశారనేది సివిల్ సప్లైస్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఇటు హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి కూడా వారిపైన సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. అంటే దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సివిల్ సప్లైస్లో కీలకంగా పోస్టులో ఉన్నటువంటి ఒక అధికారి పైన సీఎం దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయనపై వేటు పడే అవకాశం ఉందని కూడా సెక్రటరీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధికారి ఎవరికి చెప్పకుండా ఈ సివిల్ సప్లై రేషన్ కార్డుల జాబితాను కలెక్టర్లకు పంపించి అక్కడ నుండి క్షేత్రస్థాయికి పంపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది ఎవరికి చెప్పి చేశారనే దాని మీద ఎవరు సందిగ్ధ నెలకొంది, దానిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
చేసిన ప్రజాపాలన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోలేదు, మొన్న జరిగినటువంటి కులగణన పరిగణలోకి తీసుకోలేదు. గతంలో ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు ఆన్లైన్లో చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న ఏదైతే ఉన్నాయో వాటికి కాకుండా గతంలో ఆన్లైన్ ఎలా చేస్తారనేది ఒక విమర్శ ఉంది. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది, దీనిపై క్లారిటీ కోరనుంది. అయితే ఈ ప్రస్తుతానికి అయితే ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కీలక అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి మాత్రం సమన్వయ లోపం ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సంబంధిత శాఖల మంత్రులు కావచ్చు పదే పదే చెప్తూ వస్తున్నారు, ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించొద్దు, ప్రజలకు నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో, నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉంటారో ఖచ్చితంగా వారికే ఈ పథకాలు అందాలని చెప్పి పలుసార్లు పలు సందర్భాల్లో రివ్యూలు పెట్టి తరచూ చెప్తూ వస్తున్నారు. కానీ అధికారుల మిస్కమ్యూనికేషన్ వల్ల అధికారులు తప్పుదోవ పట్టించడం కావచ్చు, అదేవిధంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల కావచ్చు ఇదే తప్పిదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. కింద స్థాయిలో ఎవరైతే నిజమైన అర్హులై ఉంటారో వారికి అందలేదని చెప్పొచ్చు. చాలా చోట్ల ఇప్పటికే అది దాని బెనిఫిషరీ లిస్ట్ వెళ్ళడం, వారికి ఫలానా వారికి వచ్చిందని చెప్పి గ్రామాల్లో తెలిసిపోవడం, ఇటు పట్టణాలకు వచ్చేసరికి వార్డులకు సంబంధించి తెలిసిపోవడం, ఇట్లాంటివి జరిగిన తర్వాత గ్రామ సభల్లో ప్రజలైతే నిలదీస్తున్న పరిస్థితి. మేము అప్లై చేసుకున్నాం, ఎన్ని అప్లికేషన్స్ పెట్టాలి, ఇప్పటికే 4-5 సార్లు అప్లై చేసుకున్నాం, గతంలో చేసుకున్నాం, తరచూ జిరాక్స్ సెంటర్లకు తిరగడమే సరిపోతుంది అన్నటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక అస్త్రంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి నిన్న సంవిధానానికి సంబంధించి మంత్రులందరూ ఇటు కర్ణాటకలోని బెల్గావికి వెళ్లారు. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ పర్యటనలో ఉన్నారు పెట్టుబడుల కోసం. అయితే వీరంతా నిన్న ఈ గ్రామ సభలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రంలో లేనని చెప్పి బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీకి సంబంధించిన వారు కావచ్చు, ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఎందుకంటే అధికారులు ఏదైతే ఫీల్డ్లో దీనిపై నిర్లక్ష్యం వహించారో దానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దలను బాధ్యులను చేస్తూ విమర్శనాస్త్రాలు అయితే ఎక్కుపెట్టిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ప్రజాపాలన పేరిట పాలనను గాలికి వదిలేసింది. మంత్రులేమో పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, సీఎం ఏమో విదేశాల్లో ఉన్నారు, రాష్ట్ర పాలన పూర్తిగా ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేశాయని చెప్పి ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రంగా దొరికింది. దీన్ని విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. రైతు భరోసా ఏ బేసిస్ని ఇస్తున్నారు, రైతు రుణమాఫీ ఎక్కడ అయింది, అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా ఏ బేసిస్న ఏ క్రైటీరియా ప్రకారం వాళ్ళని లబ్ధిదారులను గుర్తిస్తున్నారు, జాబ్ కార్డు హోల్డర్ ఎవరు, అసలు ఏ బేసిస్న ఎన్ని పని దినాలు అనేది పెట్టుకున్నారు, అసలు ఎట్లా గుర్తిస్తారనేది ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికిందని చెప్పొచ్చు. రేషన్ కార్డుకు సంబంధించి కూడా గతంలో మేము ఫుడ్ సెక్యూరిటీ కార్డు పేరు మీద గతంలో 40,000 రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పి ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. మేము గతంలోనే ఇచ్చాం. దీన్ని అసలు రేషన్ కార్డు జారీ విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది. ఎన్నిసార్లు ప్రజలు జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాలి, అధికారులకు దరఖాస్తులు సమర్పించుకోవాలి, ఏ అధికారికి ఇచ్చినా ఇప్పటి వరకు అంటే ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ఎన్రోల్ అవుతాయని చెప్పారు. తర్వాత మొన్న కులగణనకు సంబంధించినటువంటి ఏదైతే సమగ్ర సర్వే చేపట్టారో అది కూడా ఆల్రెడీ గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ అయిపోయిందని చెప్పి అధికారులు చెప్తూ వచ్చారు. అయితే మెయిన్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ ఇంకా సర్వే కొనసాగుతుంది, పూర్తి స్థాయిలో కాలేదని చెప్తున్నారు. మనకు ఈ రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి ఒక విషయంలో ఏదైతే విధి విధానాలు రూపొందించారో అందులో ఇటీవల జరిగినటువంటి సమగ్ర సర్వేకి సంబంధించినటువంటి డేటా ఆధారంగానే రేషన్ కార్డు జారీ చేస్తున్నాం అనేది ఆ విధి విధానంలో పేర్కొన్నారు. ఇది ఇక్కడ మన బ్లెండర్ మిస్టేక్ అని చెప్పొచ్చుకో. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన విధి విధానంలోనే ఏదైతే సివిల్ సప్లైస్ సంబంధించిన విధి విధానాల్లోనే ఇది ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు ఇది ప్రజల్ని కావచ్చు తప్పుదోవ పట్టించే విధంగానే ఉందని ఇటు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు గతంలో ఆన్లైన్ చేసుకున్న వాటికి రేషన్ కార్డుకు సంబంధించి డేటా పంపించి కలెక్టర్లకు పంపించి ప్రజాపాలన దరఖాస్తులు, అదేవిధంగా ఇటీవల జరిగిన సర్వేకి సంబంధించినటువంటి ఆ డేటాబేస్గానే మేము లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కానీ జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో అధికారులు అలసత్వం కావచ్చు. ఎప్పటికి కూడా అంటే మీడియా కూడా ఇటు పైసా ఎవరైతే ఉన్నారో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులను
సంప్రదించినప్పుడు కూడా వారి నుంచి పూర్తిగా నిర్లక్ష్యం సమాధానం వచ్చింది. అసలు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమంది రేషన్ కార్డు ఉన్నారు, వైట్ రేషన్ కార్డుకు సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది ఎడిట్ డిలీట్ ఆప్షన్ కోరుకుంటున్నారు, మార్పులు చేర్పులకు సంబంధించి ఏమైనా దీనికి ఇందులో ఆప్షన్ ఉందా అని చెప్పి అడిగితే కూడా వారు ఎలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఏని పరిస్థితి నెలకొంది. ఇది అంటే ఈరోజు గ్రామ సభలు జరుగుతున్న సందర్భంగా ప్రజల నుంచి కూడా ఇలాంటి మీడియా ఏదైతే అధికారులకు రేజ్ చేసిందో అదే సేమ్ ఇదే ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇది దీనిపైనే నిరసనలు జరుగుతున్నాయి, ఆందోళన జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇప్పుడు పూర్తిగా దిద్దుబాటు చర్యలకైతే పూనుకుంది. అధికారుల పైన వేటు వేసే ఆస్కారంతో పాటుగా దీన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనే దీన్ని కీ రోల్ పోషిస్తూ నిన్న హుటాహుటిన జిల్లా కలెక్టర్లందరితోటి క్షేత్రస్థాయిలో ఏదైతే ఇబ్బందులు ఎదురయ్యాయో వాటన్నిటిని ఆయనే రెక్టిఫై చేస్తూ వారందరికీ పలు సూచనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రజాపాలన ఏదైతే 24 వరకు ఉన్నదో వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దాని బేసిస్గా ఇది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇంతో కొంత ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభలు ఆ గందరగోళ పరిస్థితి నిన్న ఉన్నంత వరకు అయితే ఈరోజు లేదు. అయితే ఈరోజు హుటాహుటిన ఆయన ఇంకో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారందరితోటి ఆయన ఈరోజు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సెక్రటరీ వేదికగా ఆయన ఎమ్మెల్యేలు అందరితోటి జూమ్ మీటింగ్లో పలు ఆదేశాలు చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఫీల్డ్లో అంటే ఎవరైతే నిరసన తెలుపుతారో వారికి మద్దతుగా ఉంటున్నారు. సో దీన్ని రాజకీయ ఎజెండాగా మలిచిన నేపథ్యంలో అటువైపు టర్న్ తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా ప్రజల్లోకి అంటే ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు జారీ చేస్తుంది అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి అధికారుల అలసత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం అయితే బదనామైందని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.